తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గూడుబండి బతుకులు ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఒరేయ్, నా మాట విని నీ కూతురికి ఇప్పుడు అంతంత పెద్ద చదువులు పెట్టుకోకుండా హాయిగా పెళ్లి చేసేయి. అంతగా అయితే పెళ్ళయ్యాక ఏ బిఏనో చదువుకుంటుంది అంది సుభద్రమ్మ ఆ రోజు సాయంత్రం జనార్దనంతో. చంద్రిక చదువుకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు తల్లి ఈ మాట అనేసరికి తెల్లబోయాడు జనార్దనం. దానిని ఇప్పుడు డాక్టరీ చదివించావంటే రేపు ఒక డాక్టర్ పెళ్ళికొడుకును తీసుకురావాలి. అసలు అలాంటి వాళ్ళు మన వాళ్ళల్లో దొరకొద్దు. పోనీ చదువుకోవాలి అని అంత కోరికగా ఉంటే ఏ బిఏనో చదువుకోమను. మా తమ్ముడి మనవడు ఉన్నాడు, చక్కా రైల్వేలో మంచి ఉద్యోగమే చేసుకుంటున్నాడు. నువ్వు అంటే నేను పెళ్లి మాటలు మాట్లాడతాను అంది సుభద్రమ్మ కొడుకు వైపు చూస్తూ. కొడుకు తన మాట కాదంటే ఏం చేయాలో ముందే నిర్ణయించుకొని ఉందామే. పక్క గదిలో ఏదో పని చేసుకుంటున్న జయ తల్లి కొడుకుల మధ్య జరుగుతున్న సంభాషణ వింటూనే ఉంది. సుభద్రమ్మ ఏం చేయబోతోందో జయకు చూచాయగా అర్థమైంది. తనింకా పుట్టకముందు తన తాత బావిలో పడి బెదిరించడం చాలాసార్లు విని ఉందామే. అత్తగారు కూడా అలాంటిదే ఏదో చేస్తుందా? జనార్దనం ఏం జవాబు ఇస్తాడో ఊహకు అందలేదు. తనకు సాయం రావడానికి ఇందిర కూడా ఇంట్లో లేదు. ఇప్పుడు తానే ఏదో ఒకటి చెయ్యాలి. అలా ఊరుకుంటే ఆడపిల్లలకు చదువులెందుకన్న పరంపర ఇలాగే కొనసాగుతుంది. ఒక నిశ్చయానికి వచ్చినట్లు జయ గబగబా వంటింట్లోకి నడిచింది. గ్యాస్ అయిపోయినప్పుడు కిరసనాయిల్ స్టవ్లో పోసుకొందుకు వీలుగా అక్కడ ఒక పెద్ద 5 లీటర్ల డబ్బాలో కిరసనాయిలు ఉంది. ఆ డబ్బా మూత తీసి కిరోసిన్తో ఒళ్ళంతా తడిపేసుకుంది. తల మీద కూడా పోసుకుంది. ఆ తర్వాత పెద్ద చప్పుడు అయ్యేలా డబ్బాని కింద పడేసి గ్యాస్ స్టవ్ పక్కన ఉన్న అగ్గిపెట్టె అందుకుంది. గుప్పుమన్న కిరసనాయిల్ వాసనకి ధన్మన్న డబ్బా చప్పుడికి జనార్దనం ఒక్క ఒదుటున వంటింట్లోకి పరిగెత్తాడు. ఆ వెనకే ఆయాసపడుతూ సుభద్రమ్మ కూడా పరిగెత్తింది. చీరంతా కిరసనాయిల్తో తడిసిపోయి తల నుండి మొహం మీదికి కారుతున్న కిరసనాయిల్తో ఎర్రగా జ్యోతుల్లా మండుతున్న కళ్ళతో అక్కడ జయ నిల్చొని ఉంది. ఏయ్ ఏం చేస్తున్నావు? ఎందుకిలా కిరసనాయిలు పోసుకున్నావు? ముందు ఆ అగ్గిపెట్టె ఇలా ఇచ్చేయి. గాబరాగా గొంతు చించుకొని అరిచాడు జనార్దనం. మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకండి. ముందుకు వచ్చారంటే నేనిప్పుడే అగ్గిపుల్ల వెలిగించి అంటించేసుకుంటాను గట్టిగా అరిచింది జయ. స్థానువులా ఏం చెయ్యాలో తెలియనట్లు ఉండిపోయాడు జనార్దనం. అయ్యో ఇదేం అఘాయిత్యంరా నాయనా, దీనికి మళ్ళా పిచ్చెక్కినట్లు ఉందిరా తండ్రి అంటూ గోలగోలగా అరవసాగింది సుభద్రమ్మ. వీధి గదిలో చదువుకుంటున్న జయ పిల్లలు 5, ఇందిర పిల్లలు 2 ఈ గోలకి అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు. అమ్మా, ఏం చేస్తున్నావు అంటూ చంద్రిక జయవైపు పరిగెత్తబోయింది. నువ్వక్కడే ఆగో అపర కాలిలా అడిచింది జయ. ఇదిగో వినండి, నా కూతుర్ని డాక్టరీ చదివించను అని ఎవరు ఒక మాట అన్నా నేను ఈ అగ్గిపుల్ల వెలిగించేసుకుంటాను అరిచింది జయ. తాను చేద్దామనుకున్న పని తన కోడలు చేసేసరికి వెర్రిదానిలా చూస్తూ ఉండిపోయింది సుభద్రమ్మ. ఏయ్, ఇప్పుడు నీ కూతుర్ని మెడిసిన్ చదివించనని ఎవరన్నారు? ముందు నువ్వు ఆ అగ్గిపెట్టె పక్కన పారేయ్ గట్టిగా అన్నాడు జనార్దనం. చిన్నపిల్లలు 4 భయంతో కళ్ళు ఇంతింత చేసుకొని చూస్తూ తండ్రి చొక్కాను గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళనలా చూస్తుంటే జయ మనసు కరిగిపోయింది. కానీ ఇప్పుడు కొంచెం జంకినా తాను అనుకున్నది సాధించలేదు. మీ అమ్మకు చంద్రిక పెళ్లి గురించి ఇంక మాట్లాడనని చెప్పమనండి హూంకరించింది జయ. లేదు జయ, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు నచ్చ చెప్తున్నట్లు అన్నాడు జనార్దనం. ఆ మాట ఆవిడని చెప్పమనండి అరిచింది జయ. సరేలేవే, నువ్వన్నట్లే చేద్దాంలే విసురుగా అంది సుభద్రమ్మ. ఇప్పుడు ఇలా అని మళ్ళా తర్వాత మాట మార్చేస్తే ఇప్పుడు చేసినట్లే చేస్తాను స్థిరంగా గట్టిగా అంది జయ. అలా అవ్వకుండా నేను చూసుకుంటాను కదా, ఆ అగ్గిపెట్టె పారేయ్ బతిమాలుతున్నట్లు అన్నాడు జనార్దనం. జయ అగ్గిపెట్టె పక్కన పడేసింది. చంద్రిక పరుగున వెళ్ళి ఆ అగ్గిపెట్టె అందుకుని పక్కన ఉన్న నీళ్ల గిన్నెలో పడేసింది. చాలాసేపు అక్కడ వంటింట్లోనే నేల మీద కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది జయ. పిల్లలు అందరూ బెంగగా చూస్తూ ఆమె చుట్టూ కూర్చున్నారు.
ఆ తర్వాత ఎప్పటికో లేచి బాత్రూంలోకి వెళ్ళి తలారా స్నానం చేసింది. జయ స్నానం చేస్తున్నప్పుడు పిల్లలందరూ కలిసి వంటిల్లు శుభ్రం చేసి చంద్రిక ఆధ్వర్యంలో రాత్రి భోజనానికి ఉప్మా చేసేశారు. కొన్ని పుస్తకాలు తెచ్చుకోవడానికి ఒక స్నేహితురాలి ఇంటికి వెళ్ళిన ఇందిర తిరిగి ఇంటికి వచ్చేసరికి జరిగిన బీభత్సం చూసి నిర్ఘాంతపోయింది. ఇందిర వచ్చేసరికి జయ స్నానం చేస్తోంది. జయ స్నానం చేసి వచ్చాక కూడా ఇందిర జయను ఏ ప్రశ్నలు వేయలేదు. ఇప్పుడు తనను ప్రశ్నలతో విసిగించకూడదు, ఇప్పుడు తనకు కావాల్సింది ప్రశాంతత అనుకుంది. ఆ రోజు రాత్రి అలిగి భోజనం చేయకుండా తన గదిలో పడుకుంది సుభద్రమ్మ. ఇందిరే ఇంత ఉప్మా ప్లేట్లో వేసి తీసుకెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఇది నువ్వు తినకపోతే నా మీద ఒట్టే అంది అధికారం తీసుకుంటూ. కోపంతోనే గబగబా 4-5 ముద్దలు తిని ప్లేటు పక్కన పడేసింది సుభద్రమ్మ. ఆ తర్వాత జనార్దనం వస్తాడేమో, తనను బతిమాలతాడేమో అని చాలాసేపు ఎదురుచూసింది ఆవిడ. జనార్దనం రాలేదు. మర్నాడు తెల్లవారుజామునే ఇందిర జయ కలిసి కాఫీ తాగుతున్నప్పుడు ఇందిర జయను అడిగింది, నిన్న సాయంత్రం అంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నావేమిటి వదినా? పిల్లలు చెప్పింది వింటుంటే నాకెంత భయం వేసిందో. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి మన ఇష్టాలు నెరవేర్చుకోవడం చాలా హేయమైన పద్ధతి అని తెలుసు ఇందిరా. కానీ ఆర్థిక స్వాతంత్రం లేని చోట మనకు పూర్తిగా మద్దతునిచ్చేవారు ఒక్కరైనా లేరు అని తెలిసిన తర్వాత మరో మార్గం ఉండదు ఇందిరా అని బాధగా అంది జయ. అయ్యో, నీకు మద్దతునిచ్చేదాన్ని నేనున్నాను కదా, ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను కూడాను నొచ్చుకుంటున్నట్లు అంది ఇందిర. అవును ఇందు, కానీ నన్ను పిల్లలను కూడా పోషించేటంత ఆర్థిక స్థితి నీకు ఇంకా రాలేదు కదా. కొన్నాళ్లలో నీకు ఆ స్థితి వస్తుంది, నాకు తెలుసు. అప్పుడు నేను అవసరమైతే ఇటువంటి పని చేయకుండా నీ దగ్గరికే పరిగెత్తుకొని వస్తాను, సరేనా అంది జయ నవ్వుతూ. ఇందిర జయను కౌగిలించుకుంది. ఇందు, మా నాన్నగారు మా మహాలక్ష్మి అత్తను చదివించుదామనుకున్నారు. పరిస్థితులు అనుకూలించలేదు. మా అక్కను చదివించుదామనుకున్నారు. సాంప్రదాయాలకు కట్టుబడి పెళ్లి చేయవలసి వచ్చింది. నన్ను చదివించుదామనుకున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు. మా నాన్న తన ఆఖరి మాటగా ఏం చెప్పారో తెలుసా? జయ, ఆడపిల్లల్ని వాళ్ళ చదువుని నిర్లక్ష్యం చెయ్యకు, నేను చేయలేని పని నువ్వైనా చెయ్యి అన్నారు. పైలోకంలో ఉన్న ఆయన ఆత్మ బహుశా శాంతించి ఉంటుంది అంది జయ కళ్ళు తుడుచుకుంటూ. ఆ రోజు సుభద్రమ్మ వంటింటి వైపు తొంగి చూడలేదు. పిల్లలు 4 స్కూల్కి వెళ్లేలోపు చకచకా కొన్ని పనులు తల్లికి సాయం చేశారు. ఇందిర కూడా ఆఫీస్కు వెళ్లేలోపు కొంత పని చేసేసింది. ఇంట్లో పనులన్నీ ఎప్పట్లాగే జరిగిపోయాయి నిర్విఘ్నంగా. తాను లేకపోయినా పనులకు ఏ ఆటంకమూ రాదని సుభద్రమ్మకి అర్థమైపోయింది. చంద్రికను MBBSలో చేర్చారు. అప్పటికే జయ కొడుకు సూర్యం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 2 పెద్ద చదువులే, కానీ చంద్రికకు పూర్తి స్థాయి స్కాలర్షిప్ రావడంతో తన చదువుకి అసలు ఖర్చు అవ్వలేదు. ఆయన ఖర్చంతా సూర్యం చదువుకే. చంద్రిక ప్రతి సంవత్సరము గోల్డ్ మెడల్ సాధిస్తూ మెడిసిన్ 5 సంవత్సరాలు పూర్తి చేసింది. చంద్రిక తర్వాతి 3 ఆడపిల్లలు చదువులో చంద్రిక అంత చురుకు కాకపోయినా బాగానే చదువుతున్నారు. అందరూ డిగ్రీ చదువుల్లోకి వచ్చారు. ఇందిర ఆఫీస్లో డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ అవుతూ సీనియర్ స్థాయి ఆఫీసర్ వరకు పదోన్నతులు పొందింది. ఇప్పుడు ఇంటి ఖర్చులకి జనార్దనంతో దాదాపు సమానంగా ఇందిర కూడా తల్లికి డబ్బు ఇస్తోంది. పేరుకే డబ్బు సుభద్రమ్మకు ఇచ్చినా ఖర్చులు ఎలా పెట్టాలి అన్న విషయం జయ, ఇందిర కలిసి నిర్ణయిస్తున్నారు. చంద్రిక హౌస్ సర్జన్సీ కూడా పూర్తయ్యేసరికి చంద్రిక తర్వాత ఉమా BSc డిగ్రీ పూర్తి చేసింది. ఒకరోజు జనార్దనం జయను, చంద్రికను, ఇందిరను తన దగ్గరకు పిలిచాడు. అప్పుడే చాలా ఏళ్ల నుండి జనార్దనం ఇంటికి సంబంధించి ఏమైనా కొత్త నిర్ణయం తీసుకోదలుచుకున్నప్పుడు జయను, ఇందిరను కూడా సంప్రదిస్తున్నాడు. ఎందుకు నాన్న పిలిచారు? ఏం మాట్లాడాలి అడిగింది చంద్రిక. చూడమ్మా, నీ చదువు పూర్తి అయిపోయింది కదా, నీకు ఇంకా పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాను. నీకు డాక్టరే కావాలి అనుకుంటే డాక్టర్నే చూస్తాను. లేదు, డాక్టర్ కాని వాళ్ళైనా పర్వాలేదు అనుకుంటే ఇంకెవరైనా మంచి ఉద్యోగం చేసుకుంటున్న అబ్బాయిని చూస్తాను. నీకు పెళ్ళయితే తప్ప నీ తర్వాతి వాళ్ళకి చేయలేను. ఏమంటావమ్మా? జయ, ఇందు, మీరు ఆలోచించండి అన్నాడు. నాన్న, ఒకటి చెప్పనా? నేను గైనకాలజీలో MD చేద్దాం అనుకుంటున్నాను.
అదయ్యాక కొన్నాళ్ళు సొంత ప్రాక్టీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాతే పెళ్ళి ఆలోచన. నా గురించి ఉమ పెళ్ళి ఆపొద్దు నాన్న. దానికి డిగ్రీ తర్వాత మరి చదవాలని లేకపోతే పెళ్లి చేసేయండి. కానీ ఇంకా చదవాలని ఉందంటే మాత్రం చదువు మాన్పించకండి. బహుశా నేను మీకు కష్టం కలిగిస్తున్నానేమో కానీ నా మనసును చంపుకొని ఏమీ చేయలేను నాన్న, దృఢమైన స్వరంతో చెప్పింది చంద్రిక. జనార్దనం చంద్రిక వైపు అబ్బురంగా చూస్తుంటే జయ తన కూతురి వైపు గర్వంగా చూసుకుంది. సరేనమ్మా, నీ ఇష్టం. ఇప్పుడే ఉమ్మని కూడా పిలిచి మాట్లాడదాం. ఏం జయ, సరేనా అన్నాడు జనార్దనం. సరేనన్నట్లు నవ్వింది జయ. ఉమ్మను పిలిచారు. ఏమ్మా, అక్క ఇప్పటి నుండి పెళ్లి చేసుకోను అంటోంది. నీకు ముందు చేసేయమంటోంది. నీకు ఇంకా చదవాలని ఉందా? పెళ్లి సంబంధాలు చూడమంటావా అడిగాడు జనార్దనం. చదవాలని ఉంటే మాత్రం చెప్పడానికి భయపడకు అంది జయ. అమ్మా, నాకు ఇంకా చదవడానికి శక్తి లేదమ్మా. బీఈడీ చేసి పెళ్ళయ్యాక ఏదైనా టీచర్ ఉద్యోగం చేయాలని ఉంది. పెళ్లి తర్వాత బీఈడీ చేయడానికి ఒప్పుకునే వాళ్ళు ఉంటే పర్వాలేదు అంది నెమ్మదిగా. ఓ, మా చెల్లికి పెళ్లి మీద మనసిపోయిందన్నమాట. చంద్రిక ఉమ చుబుకం పట్టుకుని ఊపుతూ అంది. ఉమ సిగ్గుగా నవ్వింది. ఉమ పెళ్ళైపోయింది. పెళ్లి ఖర్చులకు ఇందిర తాను దాచుకున్న డబ్బులో కొంత ఇచ్చింది. చంద్రిక కూడా తాను స్కాలర్షిప్ డబ్బుల్లో మిగుల్చుకున్నదంతా పెళ్లి ఖర్చులకి ఇచ్చేసింది. ఉమ పెళ్ళి ఏ ఇబ్బందులు లేకుండా జరిగిపోయింది. ఉమను అత్తగారింటికి దిగబెట్టే ముందు జయ ఉమను పక్కకు పిలిచి చెప్పింది. చూడమ్మా, ఏ తల్లి అత్తారింటికి వెళ్లే ముందర కూతురికి ఇటువంటి విషయాలు చెప్పదేమో, కానీ నేను అనుభవించిన కష్టాలు నా కూతురు అనుభవించకూడదని ఇలా చెప్తున్నాను. నన్ను చూసుకున్నట్లే మీ అత్తగారిని చూసుకో. ఇంకా అది నీ ఇల్లే, కానీ నువ్వు దాంతోపాటు ఆర్థిక స్వాతంత్రం కూడా సంపాదించుకో. అంటే వెంటనే ఉద్యోగం చేసేయమని చెప్పడం లేదు, కానీ అవసరమైనప్పుడు ఉద్యోగం చేయగలిగే అర్హత సంపాదించుకో. అందుకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బీఈడీ చదువు మానకు. ఒకవేళ నీ చదువుకి ఆటంకం అక్కడ ఎదురవుతే ఇక్కడకు వచ్చేసి చదువుకొందుకి సందేహించకు. నా విషయంలో నీకు తెలుసుగా, పెళ్లి తర్వాత చదువుకొందుకి ఒప్పుకున్నారు, తర్వాత వీల్లేదన్నారు. వాళ్ళని కాదని చదువుకుందామన్నా నాకు ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండా పోయింది. అమ్మా నాన్నల దగ్గరికి వెళ్దామన్నా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అప్పట్లో బాగాలేదు. కానీ నీ విషయంలో అలా కాదు. మాకు ప్రస్తుతం అంత ఆర్థిక ఇబ్బందులు లేవు. అందువల్ల నువ్వు మా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చును. కానీ అలా రావాల్సిన పరిస్థితులు రాకూడదని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. ఉమా తల్లిని కౌగిలించుకుంది. అలా ఎప్పుడూ జరగదమ్మా. ఒకవేళ జరిగినా నా చేతిలో ఒక డిగ్రీ ఉంది. అవసరమైతే ఆ డిగ్రీతోనే చిన్న ఉద్యోగం సంపాదించుకోగలను అంది ఆత్మవిశ్వాసంతో. జయ కూతురి తల నిమురుతూ అంది. నేను ఏదో జాగ్రత్త చెప్పాను కదా అని నీ మనసులో వ్యతిరేక భావనలు పెట్టుకొని బయలుదేరకు సుమా. అక్కడ అందరూ మంచివాళ్లే అన్న భావనతోనే ఉండు, సరేనా? సరేనమ్మా అంది ఉమ నవ్వుతూ. ఉమ పెళ్లి సమయానికి జయ మూడో కూతురు ప్రభ బీకాం 2వ సంవత్సరంలో ఉంది. ఉమ పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిపోయాక ఒకరోజు ప్రభ తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, మీతోనూ అమ్మతోనూ ఒక విషయం మాట్లాడాలి. అమ్మను కూడా పిలుద్దామా అంది. జనార్దనం కూతురు ఏం చెప్తుందో అన్న ఆందోళనతో చూశాడు. పిలు తల్లి అన్నాడు. జయ కూడా ఆ గదిలోకి వచ్చింది. అమ్మా, నేను ఈ బీకాంతో పాటు సీఏ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అది చదివితే మంచి ఉద్యోగం వస్తుంది. అకౌంట్స్లో నా మార్కులు చూసి మా మాస్టారే ఆ సలహా ఇచ్చారు అంది. కానీ సీఏ అంటే అది మగపిల్లల చదువు కదా తల్లి. పైగా 3 ఏళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్షిప్ చేయాలి సందేహంగా అన్నాడు జనార్దనం. అవి ఇంకా సీఏలోనూ ఇంజనీరింగ్లోనూ ఆడపిల్లలు ఎక్కువగా చదవని రోజులు. మరేం పర్వాలేదు నాన్న, అక్కడక్కడ ఆడపిల్లలు చదువుతున్నారు. అయినా ఎవరో ఒకరు మొదలు పెట్టాకనే మిగిలిన వాళ్ళు ముందుకు వస్తారు కదా అంది ప్రభ దృఢంగా. అది కాదమ్మా, ఒకవైపు కాలేజీ, మరోవైపు ఆర్టికల్షిప్ కష్టమైపోతుందేమో. అవును నాన్న, సీఏలో చదివినవే బీకాంలోనూ ఉంటాయి. ఇకపోతే కాలేజీలో అటెండెన్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఆర్టికల్షిప్లో కొంత డబ్బు కూడా ఇస్తారు. మీకు ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. ఏమంటావు జయ అడిగాడు జనార్దనం.
నిజం చెప్పాలంటే మన అమ్మాయి ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతోందంటే నాకు సంతోషంగా ఉందండి అంది జయ గర్వంగా. సరే నీ ఇష్టం తల్లి, కానీ సీఏ చదువు చాలా ఏళ్ళు పడుతుంది అంటారు. నేను చాలామంది సీఏ చదువుతున్న వాళ్ళని చూశాను కదా, ఎవరూ మొదటిసారి పాస్ అవరు, అలా పరీక్షలు రాస్తూనే ఉంటారు అన్నాడు. నిజమేనా తల్లి? జయ కూతురి వైపు తిరిగి అడిగింది. జయకు ఈ సీఏ చదువు గురించి ఏమీ తెలియదు. నిజమేనమ్మా, మామూలు డిగ్రీ చదువు కంటే చాలా కష్టపడాలి, కానీ కష్టపడగలనన్న నమ్మకం నాకు ఉంది. కష్టపడి చదివి అన్ని గ్రూపులు మొదటిసారి పాస్ అయితే 3 ఏళ్లలో అయిపోతుంది. జనార్దనం ప్రభ వైపు తిరిగి అన్నాడు. చూడమ్మా, ఒక పని చెయ్యి. ఆ గదిలో నాయనమ్మ ఉంది కదా, నువ్వే వెళ్ళి నీ సీఏ చదువు గురించి చెప్పు. నేను అమ్మ ఇక్కడే ఉంటాం. అలాగే నాన్న అంటూ ప్రభ హుషారుగా సుభద్రమ్మ కూర్చున్న గదిలోకి వెళ్ళింది. నాయనమ్మ, నీతో ఒక మాట చెప్పాలి అంటూ సీఏ చదువు గురించి చెప్పి తాను ఆ చదువు చదువుదామనుకుంటున్న విషయం చెప్పింది. ప్రభ తన తండ్రి ద్వారా కాక నేరుగా తనకే వచ్చి చెప్పినందుకు మొదట ఆమె సంతోషించినా ఇంకా 3 ఏళ్లు చదవాలనేసరికి వ్యతిరేకించడం మొదలెట్టింది. నాయనమ్మ, నువ్వు ఎన్నో క్లాస్ దాకా చదివావు? ప్రభ అడిగింది. 5వ క్లాస్ దాకా చదివాను తల్లి. మీ అమ్మ? మా అమ్మ అసలు బడికే వెళ్ళలేదు, ఇంట్లోనే ఏవో అక్షరాలు నేర్పించారు. మరి చూసావా, తనకంటే మీ అమ్మ నీకు ఎక్కువ చదువు చెప్పించింది. నీకంటే ఇందిరత్తకు నువ్వు ఎక్కువ చదువు చెప్పించావు. ఇప్పుడు మా అమ్మ కూడా తనకంటే నేను ఎక్కువ చదువుకుంటే సంతోషంగా ఉంటుంది. సరేలే, నేను నీతో వాదించలేను, కానీ కనీసం ఈ చదువైన వెంటనే పెళ్లికి ఒప్పుకో. మరి నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి. నా చదువు పూర్తయ్యేదాకా నాకు పెళ్లి సంబంధాలు తేకుండా ఉండాలి అంది ప్రభ నవ్వుతూ. సరే అని హూంకరించినట్లు అంది సుభద్రమ్మ. మొత్తం మీద ఇంట్లో అట్టే గొడవలు లేకుండా ప్రభ సీఏలో చేరిపోయింది. ప్రభ తన ఆర్టికల్షిప్ డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటుండడం వలన జనార్దనానికి ఎక్కువ ఖర్చు అవ్వలేదు. మధ్య మధ్యలో పుస్తకాలకో పరీక్ష ఫీజులకో పెద్ద మొత్తంలో డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా చంద్రిక, ఇందిర డబ్బు సర్దుతున్నారు. ప్రభ సీఏ ఇంటర్ 3 గ్రూపులు మొదటి ప్రయత్నంలోనే పాస్ అయిపోయింది. అప్పుడు 3 గ్రూపులు ఉండేవి, ఇప్పుడు 2. చంద్రిక ఎండీ చదువు కూడా అయిపోయింది. ఏమ్మా, నీ చదువు అయిపోయింది కదా, ఇంకా పెళ్లి సంబంధాలు చూడమంటావా అంటూ సూర్యానికి కూడా సంబంధాలు వస్తున్నాయి. ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లను వదిలేసి మగపిల్లవాడికి పెళ్లి చేస్తే మమ్మల్ని అందరూ ఆడిపోసుకుంటారు అని ఒకరోజు జనార్దనం అన్నాడు చంద్రికతో. నేను 2-3 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే కానీ చేసుకోను అన్నాను కదా నాన్న. ఆడపిల్ల మగపిల్లాడు అని ఆలోచించకుండా అన్నయ్యకి పెళ్లి చేసుకోవాలనుంటే చేసేయండి అనేవాళ్ళు ఎలాగూ అంటారు అంది చంద్రిక. జనార్దనం ఎక్కువ వాదించలేదు. సుభద్రమ్మ కాస్త గొనుక్కున్నా పైకి అనలేదు. ఇప్పుడు తన మనవరాళ్ళు 4 జయపక్షమే అని ఆవిడకు తెలుసు. మంచి గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్కుగా ఉద్యోగం చేస్తున్న అరుణతో సూర్యం పెళ్లి అయిపోయింది. పెళ్లికి వచ్చిన ఉమ నిండుగా కనిపించింది జయకి. అమ్మో, నా దిష్టే తగిలేలా ఉంది అనుకుంది జయ కూతుర్ని సంతోషంగా చూస్తూ. ఉమా బీఈడీ చదువు అత్తగారింట్లో నిర్విఘ్నంగా సాగిపోయింది. ఈ మధ్యనే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం కూడా వచ్చింది. జయ పుట్టింటి తరపు నుంచి జయ తమ్ముళ్ళిద్దరూ, చెల్లెలు వాణి కూడా పెళ్లికి వచ్చారు. వాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోయాయి. వాణిని పియూసీ వరకే చదివించగలిగాడు మూర్తి. వాణి పెళ్ళైన 1 ఏడాది తర్వాత మూర్తి స్వర్గస్థుడయ్యాడు. ఇప్పుడు వాణికి 2 పిల్లలు. పెద్దది అమ్మాయి, తర్వాత అబ్బాయి. జయ కోడలు అరుణ చాలా కలివిడి అమ్మాయి. వస్తూనే ఇంట్లో చాలా పనులు అందుకుంది. ఒకరోజు జయ అరుణను అడిగింది. ఏమ్మా అరుణ, నువ్విప్పుడు క్లర్క్గా ఉన్నావు కదా, మీ ఆఫీస్లో ఏమీ డిపార్ట్మెంట్ పరీక్షలు ఉండవా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి? ఉన్నాయత్తయ్య, 2 రకాల పరీక్షలున్నాయి. ఒకటేమో అకౌంటెంట్గా అవడానికి, మరొకటేమో సూపర్వైజర్గా అవడానికి. మరి ఇలా కాలం గడిపేయడానికి బదులు ఆ పరీక్షలకి చదవకూడదు? మళ్ళా పిల్లలు పుడితే చదవడం కష్టమైపోతుంది. అరుణ తన అత్తగారి వైపు అపనమ్మకంగా చూసింది. తనకు తెలిసినంతలో పెళ్ళయ్యాక చదువుకుంటానంటే విసుక్కున్న వాళ్ళనే చూసింది. ఇలా తనంత తానే చదువుకోమన్న వాళ్ళని చూడలేదు. నిజమా అత్తయ్య? అయితే నన్ను పరీక్షకు చదవమంటారా? సంతోషంగా అడిగింది.
చదవడమే కాదు, నువ్వు చదివి పాస్ అవుతే నాకు చాలా గర్వంగా ఉంటుంది. అయితే అకౌంటెంట్ పరీక్షకు చదువుతానత్తయ్య. సబ్జెక్టు విషయాల్లో ప్రభవదిన సహాయం కూడా తీసుకోవచ్చు అంది అరుణ సంతోషంగా. అరుణ చదువు కూడా మొదలైంది. తనకు సబ్జెక్టులో వచ్చిన సందేహాలన్నీ ప్రభ దగ్గర తీర్చుకుంటూ ఉంది అరుణ. జయ ఆఖరి కూతురు స్వాతి ఇంటర్ అయిపోయింది. డిస్టింక్షన్ వచ్చింది. అమ్మా, నేను ఇంజనీరింగ్ చదువుతాను. ఈ మధ్య కంప్యూటర్ ఇంజనీరింగ్ కొత్తగా మొదలైంది. ముందు ముందు దానికి మంచి డిమాండ్ ఉంటుంది అంటున్నారు. నేను అది చదువుతాను చెప్పింది స్వాతి. జనార్దనానికి ఇప్పుడు డబ్బు బెంగ కూడా తగ్గింది. సరేనమ్మా, కానీ ఈ ఊర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఆ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదనుకుంటాను. అవునా, నేను కనుక్కున్నాను. ఇక్కడ లేదు, కానీ రాంచీలో ఉంది. అక్కడ చేరుతాను. కానీ అక్కడ ఎక్కడ ఉంటావమ్మా? అక్కడ ఆడపిల్లలకు బహుశా హాస్టల్ కూడా ఉండి ఉండదు ఆందోళనగా అన్నాడు జనార్దనం. మా బ్యాచ్లో 3 అమ్మాయిలకు ఇంజనీరింగ్లో సీటు వచ్చే అవకాశం ఉంది నాన్న. ముగ్గురము అక్కడ కాలేజీకి దగ్గర ఒకరింట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటాము. అక్కడ ఇలా పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లు చాలా చోట్ల ఉన్నాయట. అయినా సీటు వచ్చినప్పటి సంగతి కదా అంది స్వాతి. కానీ తల్లి, అక్కడ రౌడీయిజం ఎక్కువని విన్నాను. పర్వాలేదా? భయంగా అడిగింది జయ. ఆడపిల్ల చదువు గురించి అదే మొదటిసారి జయ వ్యతిరేకంగా మాట్లాడడం. లేదమ్మా, కాలేజీ నుండి తిన్నగా ఇంటికే వచ్చేస్తాం కదా. అదిగాక రాంచీ ఇక్కడి నుండి బస్సులో 3 గంటల ప్రయాణం అంతే. ప్రతి శనివారం సాయంత్రం వచ్చి మళ్ళా సోమవారం ఉదయాన్నే వెళ్ళిపోతూ ఉంటాను అంది స్వాతి నవ్వుతూ. జయ ఆలోచనలో పడింది. ఏమిటి జయ ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? తాను మరో 2 కలిసి ఉంటాను అంటోంది కదా. మరేం పర్వాలేదులే. ప్రభ విషయంలో మన కూతురు ఒక కొత్త ఒరవడికి నాంది పలికిందని గర్వపడ్డావు. ఇప్పుడేమో స్వాతి విషయంలో ఇంతగా ఆలోచిస్తున్నావు ఎందుకు అన్నాడు. జనార్దనం జయ వైపు తిరిగి. జయ కళ్ళు ఇప్పార్చుకొని ఆశ్చర్యంగా చూసింది. తన భర్తేనా ఇలా మాట్లాడుతున్నాడు? ఆశ్చర్యానందాలతో ఆమె మనసు నిండిపోయింది. ఇటువంటి మాటల కోసమే తాను 30 ఏళ్ళు ఎదురు చూసింది. ఇన్నాళ్లకి తనకు కావలసినది దొరికింది. ఒకరి మనసులో భయం గూడు కట్టుకున్నప్పుడు మరొకరు దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తే ఉన్న హాయి తమ భయాన్ని తామే పోగొట్టుకోవడానికి ప్రయత్నించడంలో ఉండదు. ఇన్నాళ్లకి మొదటిసారిగా ఆ హాయి దొరికింది. నిజంగా అంటున్నారా? కళ్ళలోంచి రాబోతున్న నీటిని ఆపుకుంటూ అంది జయ. నిజంగానే అంటున్నాను జయ అన్నాడు జనార్దనం. అతను తనను ఏయ్ ఓయ్ అనిగాక పేరుతో చాలా రోజుల నుండి పిలుస్తున్నాడన్న విషయం కూడా ఆమెకు హఠాత్తుగా తట్టింది. అమ్మా నాన్న కూడా సరే అన్నారు కదా. నా ప్రయత్నాలు నేను చేసుకోనా? ఆనందంగా అడిగింది స్వాతి. అలాగే తల్లి. నీ చదువు గురించి కాదమ్మా నా బెంగ. నువ్వు ఒక్కతివే దూరంగా ఉండాలన్నదే నన్ను కాస్త ఆలోచింపజేసింది అంతే అంది జయ నవ్వుతూ. స్వాతికి ఏ ఇబ్బంది లేకుండా కంప్యూటర్ ఇంజనీరింగ్లో సీట్ దొరికింది. పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ కూడా కుదిరిపోయింది. అరుణ డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ అవడము, నెల తప్పడము ఒక్కసారే జరిగాయి. చంద్రిక ప్రాక్టీస్ పెట్టి 4 ఏళ్ళయింది. మొదటి 2 ఏళ్ళు ఒక సీనియర్ డాక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేసి తర్వాత కూడబెట్టిన డబ్బుతో సొంతంగా చిన్న క్లినిక్ పెట్టుకుంది. మొదటి 5-6 నెలలు ఎక్కువ ప్రాక్టీస్ లేకపోయినా ఆ తర్వాత ఆమె హస్తవాసి చూసి ఆమె ప్రాక్టీస్ బాగానే పెరిగింది. ఉమా తన టీచర్ ఉద్యోగం చక్కగా చేసుకుంటోంది. ఒక చక్కని పాపకు జన్మనిచ్చింది. ప్రభ CA ఫైనల్లో కూడా 3 గ్రూపులు మొదటి ప్రయత్నంలో పాస్ అయిపోవడంతో తనకి టాటా కంపెనీలోనే అకౌంట్స్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. స్వాతి ఇంజనీరింగ్ చదువు ఏ ఆటంకాలు లేకుండా హాయిగా జరుగుతోంది. అరుణ కూడా పండంటి పాపకు జన్మనిచ్చింది. మెటర్నిటీ సెలవులన్నీ అయిపోయి చంటిదాన్ని వదల్లేక అరుణ ఆఫీస్కు వెళ్తున్నప్పుడు జయ అరుణతో ఆదరంగా అంది. చూడమ్మా అరుణ, ఇక్కడ పాప ఎలా ఉంటుందో అన్న బెంగతో అక్కడ ఆఫీస్లో పనిని నిర్లక్ష్యం చేయకు. అలా అయితే పని మీద శ్రద్ధ పోతుంది. నువ్వు లేని సమయంలో నీ కూతురికి ఏ లోటు రాకుండా చూసుకునే పూచి నాది. అలాగని ఉద్యోగంలో పోటీ గురించి చిన్నపిల్లను అశ్రద్ధ చేయకు. సెలవులు పెట్టడంలో వెనకాడకు. ఒకసారి పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఉద్యోగంలో ఎదగడానికి బోల్డ్ అవకాశాలుంటాయి. అలాగే అత్తయ్య అంది అరుణ వెళ్లే ముందు జయ కాళ్ళకి దండం పెడుతూ.
సెలవు తర్వాత 2 నెలల్లో అరుణకి అకౌంటెంట్గా ప్రమోషన్ వచ్చింది. జయ ఆ రోజు ఇంట్లో పాయసం చేసింది. అన్నీ బాగున్నాయి. కానీ 30 ఏళ్ళు దగ్గరకొస్తున్నా తన పెద్ద కూతురు చంద్రిక పెళ్లి లేకుండా అలా మోడులా ఉండిపోవడం జయ మనసుకు బాధ కలిగిస్తోంది. ఒకరోజు చంద్రికను దగ్గర కూర్చోపెట్టుకొని జయ మాట్లాడడం మొదలెట్టింది. తల్లి, నువ్వన్నట్టే 4 ఏళ్ళు ప్రాక్టీస్ పూర్తయింది. నువ్వు అంటే నీకు ప్రభకి కూడా ఒక్కసారే పెళ్ళిళ్ళు చేసేస్తాము. అమ్మా, ప్రభకు పెళ్లి చేసుకోవాలని ఉంటే చేసేయండమ్మా. నాకు ఎందుకో పెళ్లి మీద మనసు పోవడం లేదు. నా చిన్నప్పటి నుండి మన కుటుంబంలో ఎన్నో పెళ్ళిళ్ళు చూశాను కదా. ఒక్క పెళ్లిలో కూడా ఆడపిల్ల సంతోషంగా ఉండడం చూడలేదు. నాకెందుకో పెళ్ళంటే ఆడపిల్లలకు సహజంగా కలిగే పులకింత ఎప్పుడూ కలగదు. పైగా ఏదో భయంగా అనిపిస్తుంది. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండమ్మా. తల్లి చేతులు పెట్టుకొని కన్నీళ్లతో అంది చంద్రిక. నిర్ఘాంతపోయింది జయ. చంద్రిక చదువు మీద ఉన్న ఆసక్తితోనే కేవలం పెళ్లి వాయిదా వేస్తోంది అనుకుంది. కానీ తనకు పెళ్ళంటేనే విరక్తి అని ఇప్పుడు తెలిసింది. అదేమిటమ్మా, అందరూ మగవాళ్ళు ఒక్కలా ఉండరు. తాతగారి విషయమే చూడు. మా అమ్మని గుడ్డిదానివని మా తాతయ్య బయటకు గెంటేయబోతే మా నాన్న ఆయనతో పోట్లాడి మరీ ఇంట్లోకి తీసుకొచ్చారు. అయినా ఇప్పుడు రోజులు మారుతున్నాయమ్మా. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినా స్వతంత్రంగా బ్రతకడానికి తగిన ఆర్థిక స్వాతంత్ర్యం ఈ కాలం పిల్లలకు ఉంది. పోనీ మేము సంబంధాలు చూడము. నీకు మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, అతన్నే చేసుకోవచ్చు అనునయంగా అంది జయ. ఏదో చెప్పబోయి మానేసింది చంద్రిక. ఏమిటి తల్లి, ఏదో చెప్పబోతూ మానేశావు? ఆత్రంగా అడిగింది జయ. ఏం లేదమ్మా అంటూ తప్పించుకోబోయింది చంద్రిక. ఏదో ఉంది. ఎవరైనా నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగారా? అడగలేదమ్మా, కానీ అతనికి ఆ ఉద్దేశం ఉందని నాకు అనిపించింది. ఎవరు? తోటి డాక్టరా? ఊహూ, కాదమ్మా, మెడికల్ రిప్రజెంటేటివ్. నిర్ఘాంతపోయింది జయ. కూతురు చెప్పిన విషయం జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టింది జయకి. అతను నీకు ఎలా పరిచయం తల్లి? అడిగింది తేరుకుంటూ. మెడికల్ రిప్రజెంటేటివ్లు మా దగ్గరికి తరచుగా వస్తూనే ఉంటారు కదమ్మా. 2-3 సార్లు అతను నా దగ్గరికి వచ్చాక నాకు తెలిసింది నేను ఎంతో అభిమానించే రచయిత శ్రీనివాస్ అతనేనని. నేను కూడా కాస్తో కూస్తో రాస్తాను కదా. అతను వచ్చినప్పుడల్లా నా దగ్గర ఎక్కువ మంది పేషెంట్లు లేకపోతే అతని కథల గురించి, నేటి సాహిత్యం గురించి, ఇంకా సమాజంలో ధోరణుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. మొదట్లో కేవలం ఈ విషయాల గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్ళం. ఈ మధ్య అతను కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడడం మొదలెట్టాడు. అతనికి కూడా ఈ పురుషాధిక సమాజం అంటే కోపమే. 2-3 సార్లు నన్ను ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని, అందరు మగాళ్ళు ఒక్కలాగే ఉండరని, స్త్రీలను గౌరవించే వాళ్ళు ఉంటారని నాకు నచ్చచెప్పాడు. అలాగని అతని మాటల్లో అసభ్యం కానీ కాంక్ష కానీ నాకు కనపడలేదు. కానీ నాకే ఎందుకో పెళ్ళి అంటే ఉన్న విముఖత్వం పోవడం లేదు. చెప్పడం ఆపింది చంద్రిక. జయ ఆలోచనలో పడింది. తాను ఇన్నాళ్ళు స్త్రీ జీవితంలో ఒక కోణం గురించి ఆలోచించింది. ఇది మరొక కోణం. తన కూతురి కంటే తక్కువ చదువుకున్నవాడిని, తన కూతురి కంటే తక్కువ సంపాదించేవాడిని తన అల్లుడి కింద భావించలేకపోతుంది. ఇది తన ఆలోచనలో లోపమా? అమ్మా, నువ్వేదో బెంగగా ఆలోచిస్తున్నట్లున్నావు. నేనేమీ అతన్ని చేసుకుందాం అనుకోవడం లేదు. నువ్వు వెళ్ళి హాయిగా నిద్రపో అంది చంద్రిక నవ్వుతూ. జయకి ఈ విషయం ఎవరితోనైనా పంచుకోవాలని ఉంది. జనార్దనం ఈ మధ్య తనకి గౌరవం ఇస్తున్నా తనంత తాను ఒక సమస్యను అతని ముందు ఉంచి దాని గురించి చర్చించగలిగేటంత చనువు ఇయ్యలేదు. మరి ఎవరితో చర్చించాలి? తనకున్న స్నేహితురాళ్ళు తన కూతుర్లే. అవును, ఈ విషయం ప్రభతో చర్చించాలి. ఒక నిశ్చయానికి వచ్చాక జయ రాత్రి నిశ్చింతగా నిద్రపోయింది. మర్నాడు సాయంత్రం ప్రభ ఆఫీస్ నుండి వచ్చాక ఈ విషయం మాట్లాడడానికి నిర్ణయించుకుంది. మర్నాడు పొద్దున్న జయ పనులన్నీ అయిపోయి ఇంకా వంటిల్లు సర్దుకుందాం అనుకున్న సమయంలో పెద్ద ఆడబడుచు భారతి వచ్చింది. దాదాపు 3 ఏళ్ల తర్వాత వచ్చిన ఆడపడుచును రాక చూసి ఆశ్చర్యపోయింది జయ. ఇందిరను పుట్టింటికి తీసుకువచ్చి ఇక్కడ ఉంచుకున్న తర్వాత భారతి 4-5 సార్లు వచ్చి తన తల్లితోనూ అన్నతోనూ దెబ్బలాట పెట్టుకుంది.
ఇందిరను వెంటనే అత్తారింటికి పంపేయమని, ఇందిర చేసిన పనికి అక్కడ తాను అత్తగారింట్లో తలెత్తుకోలేకపోతున్నానని ఎంతో గోల పెట్టింది. కానీ తన మాట సాగకపోయేసరికి అలిగి పుట్టింటికి రావడం మానేసింది. సూర్యం పెళ్లికి, ఉమ పెళ్లికి కూడా రాలేదు. తన 2 కూతుర్లలో పెద్ద కూతురు పెళ్లి చేసింది. ఆ పెళ్లికి వీరిని ఎవరినీ పిలవలేదు. ఇంకా చిన్న కూతురు పెళ్లికి ఉంది. అటువంటి భారతి ఇప్పుడు మళ్ళా తనంత తాను వచ్చేసరికి జయకు ఆశ్చర్యం కలగక మానలేదు. అత్తయ్య, ఎవరొచ్చారో చూడండి అంటూ కేక పెడుతూనే, రా భారతి, ఏమిటి ఇన్నాళ్లకి మా మీద ఇంత దయ కలిగింది అంటూ నవ్వుతూ పలకరించింది. భారతి జయ మాటలకు జవాబివ్వకుండా, అసలు అక్కడ ఒక మనిషి కూడా ఉన్నదన్న విషయం తెలియనట్లు తిన్నగా తల్లి గదిలోకి నడిచింది. విస్తుబోతూ చూస్తూ ఉండిపోయింది జయ. ఉపోద్ఘాతం ఏమీ లేకుండా, కనీసం కుశల ప్రశ్నలైనా అడగకుండా తిన్నగా తల్లితో చెప్పడం మొదలెట్టింది భారతి. అమ్మా, నీ చిన్న కూతుర్ని ఇక్కడకు తెచ్చి పెట్టుకున్నప్పుడు అక్కడ నా పరువు పోతోంది అని నేను గోల పెట్టినా మీరెవరూ వినిపించుకోలేదు. పోన్లే, అత్తారింట్లో కష్టాలు భరించలేక వచ్చేసిందని. కొన్నాళ్ల తర్వాత అందరూ ఊరుకున్నారు. ఇప్పుడు నీ మనవరాలు మన ఇంటి పరువు తీసే పనులు చేస్తోంది. నువ్వు ఇంకా ఇలా నోరు మూసుకొని కూర్చుంటే మన కుటుంబం మొత్తం వీధిన పడుతుంది అంది కోపంగా. పక్క గదిలోంచి ఈ మాటలన్నీ వింటున్న జయ గుండెలు గుబగుబలాడాయి. ఎవరి గురించి ఈ భారతి మాట్లాడుతోంది? నిన్న చంద్రిక చెప్పిన ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ గురించేనా? అయినా ఊర్లో మరో మూల ఈ భారతి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇక్కడి విషయాలన్నీ ఎలా తెలుస్తాయి? ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.